హాయ్ ఎవ్రీవాన్. ఏంటి ఇది అనుకుంటున్నారా? పన్నీర్ కర్రీ అండి. ఫస్ట్ టైం చేశాను అసలు. పొద్దున పిల్లలకి లంచ్ బాక్సు, మా ఆయనకి బాక్స్ పెట్టిన తర్వాత ఇగో ఇది అండి కర్రీ మిగిలింది. నేను మార్నింగ్ అయితే ఉప్మా తినేసాను. ఇప్పుడు నాకు మిగిలిన కర్రీ ఇది. ఇక దీంట్లోనే కొంచెం రైస్ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని తింటే అయితే నాకు లంచ్ అయిపోతుంది. ఏంటంటే పన్నీరుకు నాకు ఒక చిన్న స్టోరీ ఉంది. తినుకుంటా స్టోరీ చెప్తా. అయితే ఈ పన్నీర్ ఏంటంటే నాకు పెళ్ళికి ముందు ఈ పన్నీర్ అంటే అసలు తెలీదు. పెళ్ళి తర్వాత ఈ మధ్య ఫంక్షన్స్‌లలో బాగా చూడడం అయింది పన్నీర్‌ని. చూడడం వరకేనండి, అసలు నాకెందుకో నచ్చదు. అయితే ఏంటంటే పిల్లలు తింటారు. వాళ్ళ కోసం అనేసి నైట్ తీసుకొచ్చేసాను. నైట్ తీసుకొచ్చి మార్నింగ్ అయితే కర్రీ చేసేసానండి. ఏదైనా ఫస్ట్ కొంచెం చేయాలి కాబట్టి రూ. 100 అంటే ప్యాకెట్ తీసుకున్నాను. ఇంత సైజ్ వచ్చింది. ఇంక అంతలో ఒక 10, 20 పీసెస్ వరకు చేశాను. కర్రీ మొత్తం అయిపోయింది. ఇక పిల్లలకు లంచ్ పెట్టేసాను. మా ఆయనకు కూడా లంచ్ అయిపోయింది. మార్నింగ్ నేను తినేసాను ఉప్మా. ఇప్పుడు నాకు లంచ్‌కి అయితే పన్నీర్ అయితే ఇప్పుడు తింటున్నాను. కర్రీ అసలు సూపర్ ఉందండి టేస్ట్ అసలు. పొద్దున కొంచెం ఉప్మాలోకి వేసుకున్నాను. చాలా బాగుందసలు. అనుకోలేదు బయట చేసిన టేస్ట్ కన్నా నేను చేసుకొని నా చేతి వంటలు నేను తింటే నాకు అర్థమైంది. ఇంత బాగుంటుందనేసి పన్నీరు. మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు కంపల్సరీ ఫుల్ వీడియో పెడతాను. పన్నీర్ కర్రీ అయితే నేను ఈ పన్నీర్ని ఫస్ట్ కాస్త కారం, కాస్త ఉప్పు, కొంచెం పసుపు లైట్‌గా ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేసేసాను. ఫస్ట్ ఫ్రై చేసేసిన తర్వాత కర్రీ చేశాను. ఇదండి పన్నీర్ స్టోరీ. తినేద్దాం.